నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అదొక పెద్ద యుద్ధంలాగా చేసి దాంట్లో కూడా చాలామంది ప్రాణాలను బలిగొని అప్పట్లో అధికారంలో లేనటువంటి టీడీపీ గవర్నమెంట్ మీద నెట్టే ప్రయత్నం చేసింది. మీరు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు కొడాలి నాని కూడా బయటకు వచ్చి ఫస్ట్ పెన్షన్లు ఇవ్వండి చూద్దామని చెప్పి సవాల్ విసిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే కూటమి ప్రభుత్వం అయితే లాస్ట్ మంత్ సక్సెస్ఫుల్గా ఒక్క రోజులోనే 99% అయితే పెన్షన్లు పంపిణీ చేయడం కావచ్చు, అలాగే ఎలాంటి ఇష్యూస్ లేకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇవ్వడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షం వ్యక్తమైంది. సో మళ్ళీ రేపు ఆగస్టు 1 డేట్ కావడంతో పెన్షన్ల పంపిణీకి ఇప్పటికే కొంత అమౌంట్ని అయితే గవర్నమెంట్ కేటాయించింది. అలాగే రేపు కూడా ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్ళి లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు అంటున్నారు. సార్, ఈసారి మరి ఎలా ప్లాన్ చేసింది టీడీపీ గవర్నమెంట్? మరి ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి పెన్షన్ల పంపిణీ? ఇప్పుడు పెన్షన్లు, సామాజిక భద్రతా పెన్షన్లు ఇవ్వటం అనేది కూటమి ప్రభుత్వం తన బాధ్యతగా చూసుకుంటున్నది. అంటే ఎటువంటి ఆసరా లేని వాళ్ళని గవర్నమెంట్ చూసుకోవాలి అనే ఒక్కటే ఉద్దేశం. అందుకని జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెంచిన పెన్షన్ని అందరికీ అందజేస్తున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ పెన్షన్లు ఇవ్వటమే నా జీవితాశయం అన్నట్టుగా అసలు బిల్డప్ ఇచ్చేవాడు. సాక్షి పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేవాడు. మొత్తం కోట్లాది రూపాయలు సాక్షి పేపర్కి దోచిపెట్టేవాడు. మొత్తం సామాజిక భద్రతా పెన్షన్లు నేను బటన్ నొక్కుతున్నా అని చెప్పుకునేవాడు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు నేను పెన్షన్లు ఇచ్చేసా, నేనే పెన్షన్లు ఇస్తా, ఇంక ఈ భూప్రపంచంలో ఎవరు పెన్షన్లు ఇవ్వరు, అసలు ఈ భూప్రపంచాన్ని ఉద్ధరించడానికి నేను పుట్టా అని చెప్తున్నాడా చంద్రబాబు నాయుడు? ఇది నా బాధ్యత, ఇట్ ఈజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అందుకని నేను అసలు 1వ తారీఖు ఈ సామాజిక భద్రతా పెన్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లు అసలు ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి డిక్షనరీలో లేదు. అసలు ఏ రోజునా ఇవ్వలేదు. కేంద్రం నుంచి 10,000 కోట్లు, ఒక నెలలో 10,000 కోట్లు వచ్చింది. ఆ 10,000 అంటే ఒక్క నెల ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ 10,000 కోట్లు నంజుకొని తినేశాడు తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. అటువంటి మనస్తత్వం, వికృత మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఖజానా గొల్లైపోయి ఉన్న పరిస్థితుల్లో కూడా అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లో పెంచిన పెన్షన్లని చంద్రబాబు నాయుడు ఇచ్చేశాడు. ఇప్పుడు 2వ నెల, రేపటి నుంచి రేపు 2వ నెల అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ పెన్షన్ ఇవ్వాలి. మొత్తం కంప్లీట్గా 2,700 కోట్లు అన్ని జిల్లాలకి మొత్తం అన్ని దీనికి పంపించేశారు. వాళ్ళు అక్కడి నుంచి పెన్షన్లు ఇచ్చేయటమే ఆలస్యం. అసలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యలహంక ప్యాలెస్లో ఉన్నట్టున్నాడు. బహుశా నేను అనుకోవటం రేపు పొద్దున్నే స్నానం చేసి టీవీ ముందు కూర్చుంటాడు. అసలు ఈ చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తున్నాడు పెన్షన్లు? నేను ఇవ్వలేకపోయాను కదా, ఈయనకి మొత్తం ఖజానా ఖాళీ చేసేసి వచ్చేసాను కదా, రాష్ట్రాన్ని దివాలా ఎత్తించాను కదా, అయినా సరే పెన్షన్లు ఎట్లా ఇస్తున్నాడు అని పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి టీవీ ముందు కూర్చొని చాలా బాధపడుతూ చూస్తాడు. ఎంత బాధపడుతూ చూస్తాడంటే పాపం రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఏమీ కూడా తీసుకోడు నా అంచనా ప్రకారం. ఎందుకంటే కుమిలిపోతూ ఉంటాడు. అసలు ఈ చంద్రబాబు నాయుడు ఎట్లా ఇస్తున్నాడు? మెయిన్ ప్రధానమైన ప్రశ్న ఇదే. నీకు డబ్బులు ఎక్కడివి? డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, ఎట్లా ఇస్తున్నాడు? అంతకు ముందర మీకు గుర్తుండే ఉంటుంది, ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టేసి ఈ వాలంటీర్లు లేకపోతే నేను పెన్షన్లు ఇవ్వలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘానికి చెప్పేశాడు. ఇప్పుడు వాలంటీర్లు లేకుండానే పెన్షన్లు పంపిణీ
సజావుగా సాగిపోతున్నది. రేపు 1వ తారీఖు అంటే 6 నుంచి 6 లోపల, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 లోపల దాదాపు 99% మందికి పెన్షన్లు పంపిణీ చేయాలని ఒక టార్గెట్ కూడా పెట్టారు. ఈ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఇచ్చేశారు. ఆల్రెడీ నిన్న సాయంత్రానికి డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, ఎవరెవరి ప్లేసెస్కి వెళ్ళిపోయినాయి. అక్కడి నుంచి డబ్బులు డ్రా చేయటం, అందరికి ఇచ్చేయటం, ఇది జరగబోతున్నది. ఇది జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ తతంగం మొత్తాన్ని ఇంత సజావుగా ఎట్లా చేస్తున్నాడు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి అవి నేర్చుకోడు, చూసి చంద్రబాబు నాయుడిని చూసి నేర్చుకోవాలిగా. ఆ నేర్చుకునే నైజమే ఉంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా చేశాడో చూసి నేర్చుకొని ఉండేవాడు. ఇతనికి ఏంటంటే ఒళ్ళంతా కూడా కొళ్ళు, మొత్తం అసలు ఈ మొత్తం వ్యవస్థ స్తంభించిపోవాలి, మొత్తం సర్వనాశనం అయిపోవాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అడుక్కు తినాలి అంటే తన అధికారం కోల్పోయాడు కదా, అదే ఐడియాలో ఉన్నాడు. అందుకనే మీకు మొన్న 2 రోజుల కిందట ఆయన ఎంపీ ఉన్నాడు కదా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని లోక్సభలో మాట్లాడమని పంపించాడు. ఈయన పంపించి లోక్సభలో ఆయన ఏం మాట్లాడతాడంటే అసలు అమరావతికి మీకు 15,000 కోట్లు ఎట్లా ఇస్తారు అధ్యక్ష, ఇమ్మీడియట్గా ఆపండి అవి. అసలు 15,000 కోట్లు ఎందుకు అసలు అమరావతికి 15,000 కోట్లు ఇవ్వటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కదా, అది బర్డెన్ అవుతుంది కదా, రాష్ట్ర ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది కదా. అందుకని ఇమ్మీడియట్గా 15,000 కోట్లు ఈ అమరావతికి 15,000 కోట్లు అనవసరం అండి, మీరు అనవసరంగా ఇస్తున్నారని చెప్పి ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితోటి చెప్పించాడు. అంటే ఎంత కుళ్ళు మోతు మనుషులు కాకపోతే ఇప్పుడు 15,000 కోట్లు అమరావతికి ఇచ్చారు. అవి ఎక్కడి నుంచి తెస్తామో మేము తెస్తాము, మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తాము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం కట్టలేదు, ఎందుకు అంటే దాని దగ్గర డబ్బులే లేవు, జగన్మోహన్ రెడ్డి అంతా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని నిర్మలా సీతారామన్ క్లియర్ కట్గా చెప్పారు. అని చెప్పేసి ఈ 15,000 కోట్లు కట్టక్కర్లేదని కూడా చెప్పారు. అయినా సరే ఏడుపు, 15,000 కోట్లు మనం ఉండంగా 15,000 కోట్లు కనుక వచ్చినట్టయితే కనీసం ఒక 5,000 కోట్లన్నా మనం తినేసేవాళ్ళం కదా అని ఒక కుళ్ళు. అంటే నీకు చంద్రబాబు నాయుడు చేసే పనులన్నీ కూడా రాష్ట్రానికి మేలు కలిగించేవే ఉంటాయి. రాష్ట్రానికి ఎట్లా, ఇప్పుడు ఎవరైనా ఊహించారా అమరావతికి అంత సహాయం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని? కానీ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంత ముందరికి వస్తుందని కానీ ఎవరన్నా ఊహించారా? ఎవ్వరూ ఊహించలేదు. ఎవరు ఊహించని విధంగా చెయ్యటమే చంద్రబాబు నాయుడు ఆయన ఎంచుకునే విధానం. ఇప్పుడు పరిశ్రమల శాఖ మీద రివ్యూ పెట్టాడు ఇవాళ చంద్రబాబు నాయుడు. అది పెట్టి ఆయన మీటింగ్లో ఏం చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టాడు కదా, పరిశ్రమలన్నింటినీ వెళ్ళగొట్టేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొట్టిన పరిశ్రమలన్నింటినీ కూడా ఆ లిస్టు తయారు చేసుకొని వాళ్ళందరికీ ఫోన్లు చేసి మళ్ళీ ఆహ్వానించండి అని చెప్పాడు. అంటే ఎంత, ఇప్పుడు లిస్టు కూడా వస్తుంది, ఎన్ని పరిశ్రమలను వెళ్ళగొట్టాడు జగన్మోహన్ రెడ్డి లెక్కే లేదు. చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అందరినీ కూడా వాళ్ళకి తగిన సౌకర్యాలు కల్పించి వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టేలాగా ప్రోత్సహించి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి రాష్ట్రం మాది ప్రోగ్రెసివ్ స్టేటు, మీరు వస్తే మీరు కూడా మాతో పాటు ప్రోగ్రెస్ అవ్వచ్చు అని చెప్పి ఒక కొత్త లాజిక్ చెప్పి వాళ్ళందరినీ తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి కూర్చొని మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది కదా, మరి మా వాటా ఏది అని అడిగారు.
అడిగితే అదేంటండి గవర్నమెంటు ల్యాండ్ ఇచ్చేది మా పరిశ్రమ పెట్టడానికి ఇస్తుంది, దానికి మీకెందుకు మేము డబ్బులు ఇవ్వాలి అని అడిగారు. మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఇక్కడ ఉండనేమో అని చెప్పి పరిశ్రమలని వెళ్ళగొట్టాడు. పరిశ్రమలని వెళ్ళగొట్టడమే కియా లాంటి పరిశ్రమని దాన్ని వెళ్ళగొట్టలేకపోయాడు. అక్కడికి వెళ్ళి ఆ లోకల్ ఎమ్మెల్యే వెళ్ళి కూర్చుని మరి నాకేంటి అని అడిగాడు. నీకేంటి బయటికి నడువు అన్నారు వాళ్ళు. నేను మా మనుషుల్ని పంపిస్తాను, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అని లెటర్లు పంపించాడు. పంపిస్తే అవన్నీ కుదరవు, మా రిక్రూట్మెంట్ ప్రాసెస్ వేరే ఉంటుంది, నువ్వు పంపించిన వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇవ్వము అని చెప్పారు. అయితే మీరు ఇక్కడి నుంచి పరిశ్రమను ఎత్తేయాల్సి ఉంటుంది అని బెదిరించారు. బెదిరిస్తే మేము ఇక్కడి నుంచి పోము, నీకు ముడుపులు ఇవ్వము, ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నారు. అట్లా ఆ విధంగా కియా పరిశ్రమని కూడా వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారు. కుదరలా, వీలుగాల. యాన్సిలరీ యూనిట్లు మాత్రం కియా ఇక్కడ పెడితే ఇట్లాగే ఉంటుంది అని చెప్పి పక్కన వేరే చోటకి వెళ్ళి పెట్టుకున్నారు. అంటే నేను చెప్తున్న ఇదేంటి అంటే ఈ వీళ్ళకి రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, వాళ్ళ బాధల పట్ల కనీసమైన ఒక కన్సర్న్ కూడా లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ కంపెనీ. వీళ్ళందరూ పరిశ్రమలను ఎళ్ళగొట్టేసి మొత్తం రాష్ట్రాన్ని బీడు పెట్టేశారు. మొత్తం బీడు పెట్టడమే కాకుండా మొత్తం ప్రజల్ని హింసించి కూర్చోబెట్టారు. హింసించి అసలు వాళ్ళకి నోట్లో నుంచి మాట రాకుండా చేశారు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్రం అంతా తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించింది. ఇంటికి పంపించిన తర్వాత అసలు ఎట్లా జరుగుతున్నదో తెలియటం లేదు ఎవరికి. రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది, పెట్టుబడులు వస్తున్నాయి, భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. పెట్టుబడులు రావటమే కాకుండా ఈ సామాజిక భద్రతా పెన్షన్ లాంటివి సజావుగా సాగిపోతుంది. మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ పెన్షన్ల పంపిణీలో కూడా అంటే అవైలబుల్గా లేనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు అందలేదు అని విన్నాం. దాన్ని తీసుకొని లేదు పెన్షన్ల పంపిణీలో పార్టీ వైజ్గా ఇస్తున్నారు, వైసీపీ పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు అని కూడా దుష్ప్రచారం చేయడం మనం చూసాం. సో ఈసారి కూడా అలానే ఏమన్నా చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? లేదు. లాస్ట్ టైం ఏమైంది అంటే ఈ వైసీపీ ఈ బ్యాచ్ అంతా కొంతమంది పెన్షన్లు వీళ్ళు ఎట్లా నేర్పారంటే, జగన్మోహన్ రెడ్డి ఎట్లా నేర్పాడంటే ఈ సామాజిక భద్రతా పెన్షన్లు తీసుకునే వాళ్ళని కూడా వాళ్ళు ఊళ్ళల్లో నుంచి వెళ్ళిపోయి వేరే రాష్ట్రాల్లో బతుకుతున్నారు. వాళ్ళకి పెన్షన్లు కొంత కమిషన్ తీసుకొని ఇచ్చేవాళ్ళు. ఆ కమిషన్ కూడా ఎట్లా తీసుకుంటారు, వాడే సంతకం పెట్టినట్టు, వాడే ఇచ్చేసినట్టు వీడి సంతకం పెట్టి తీసుకొని వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చి వచ్చేవాళ్ళు. అంటే ఇటువంటి లూప్ హోల్స్ చాలా ఉండేవి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అంటే మొదటి నెలలో, అందుకనే మొదటి రోజు ఆ రోజు పెన్షన్ల పంపిణీ అప్పుడు 94% ఇచ్చారు పెన్షన్లు. అంటే 94% ప్రజలు అక్కడ ఉన్నారు, పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా. మిగిలిన వాళ్ళు అక్కడ లేరనమాట. లేకపోతే మరి పెన్షన్లు ఇవ్వరు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లాగా కమిషన్లు తీసుకొని ఇచ్చే పద్ధతి ఉండదు కదా. అందుకని పెన్షన్లు ఆపారు. నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ ఊళ్ళ నుంచి వచ్చి తీసుకున్నారు పెన్షన్లు. ఇది జరిగింది. అందుకనే ఈసారి ఏం చేశారు అంటే 99% టార్గెట్ పెట్టారు. 99% వీళ్ళందరికీ కూడా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి అనేది పెట్టారు. లాస్ట్ టైము మొత్తం అంతా కూడా ఏమైందంటే ముఖ్యమంత్రి ఒక ఊరికి వెళ్ళి ఇవ్వటమే కాకుండా మంత్రులందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. దాంతో ఏమైపోతుంది, ప్రజలందరికీ కూడా వాళ్ళు వచ్చేసి ఇదిగో మాకు పెన్షన్ గ్యారంటీగా వస్తున్నది అన్న ఒక భరోసాతోటి వాళ్ళు కూడా అవైలబుల్గా ఉంటున్నారు, పెన్షన్లు తీసేసుకుంటున్నారు. పెన్షన్లు మీకు ఇదేంటంటే మొత్తం మనం చాలా అన్ని ఏరియాల్లో చూస్తే ఒక పండగ వాతావరణం. 1వ తారీఖు వస్తున్నది అంటే 31వ తారీఖు సాయంత్రం నుంచే ఒక పండగ వాతావరణం క్రియేట్ అయి ఉన్నది. లాస్ట్ టైం అదే చూసాము, ఇప్పుడు కూడా అదే చూస్తున్నాం మనం. మొత్తం అంతా కూడా సజావుగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి
మొత్తం అన్ని రకాల ప్లాన్లు వేసేశారు, డబ్బులు వెళ్ళిపోయినాయి. ఆ డబ్బులు ఎట్లా వచ్చినాయి అనేది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే అర్థం కావట్లేదు, కానీ మిగిలిన రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆర్థిక క్రమశిక్షణ ఉన్న నాయకుడు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తే ఇటువంటి అద్భుతాలే జరుగుతాయి అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఆర్థిక క్రమశిక్షణ లేకపోగా వచ్చిన పైసలన్నీ మెక్కేద్దాం అన్న ఆలోచన ఉన్న నాయకుడు ఉంటే రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందనేది గత 5 సంవత్సరాల్లో అర్థమైపోయింది. చూశారు వాళ్ళు, ప్రజలందరూ కూడా దగ్గర నుంచి చూశారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు అసలు వాళ్ళు ఊహించలా, మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆర్థిక పరిస్థితి మొత్తం చక్కదిద్దటానికి కనీసం 6 నెలలన్నా పడుతుంది. 6 నెలల తర్వాత మనం 1వ తారీఖు జీతం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని అనుకున్నారు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా. కానీ వాళ్ళకి అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఆశ్చర్యం కలిగించే విధంగా వచ్చిన 14 రోజుల్లోనే మొత్తం సెటరైట్ చేసి వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చేసాడు. సామాజిక భద్రతా పెన్షన్లు వచ్చేసినాయి. అంటే ఇది ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరైనా కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఎట్లా నడుస్తుంది అనేది తెలిసిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ పనులన్నీ చేయగలుగుతున్నాడు అనేది అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఆర్థిక పురోగతి ఎట్లా ఉండాలి మనం చూసాం. మొన్న చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం ఇచ్చినప్పుడు చూసాం. దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ పెండింగ్ బిల్స్ ఇవన్నీ కలిపి ఒక 2 లక్షల కోట్ల దాకా ఉన్నాయి. అంటే దాదాపుగా 11.5-12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పుని ఎట్ట తీర్చాలి అనేది చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న. కానీ మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా ఏ రోజున కూడా ఈ దిగులు వ్యక్తం చేయలే. అంతా నాకేసి వెళ్ళిపోయాడు ఖజానా మొత్తాన్ని, మనం ఈ అప్పుని ఎట తీర్చాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందరికి ఎట తీసుకెళ్ళాలి, ఈ సంక్షేమాన్ని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి అని ఎప్పుడూ కూడా భయపడలే. నాకు తెలుసు ఐ నో హౌ టు మేనేజ్ అన్న కాన్ఫిడెన్స్ తోటే ఆయన ముందడుగు వేస్తూ ఉన్నాడు. శ్వేతపత్రం ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం ఇచ్చేటప్పుడు ఆయన అన్న మాటలు ఏంటి అంటే, అసలు ఇంత దోపిడీ చేస్తారా, ఇంత స్థాయిలో అప్పులు చేస్తారా, ఈ అప్పులు చూస్తుంటే నాకు భయం పుడుతున్నది అని ఆయన చెబితే, సంక్షేమ పథకాలు ఎగ్గొట్టడానికి ఈ అప్పులు సాకుని చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఆయన అన్నదేంటి, ఈ సంక్షేమ పథకాలు మనం ఇన్ని ప్రామిసులు చేసాం ప్రజలకి, ప్రభుత్వం చూస్తేనేమో ఆర్థికంగా దివాలెత్తే పరిస్థితుల్లో ఉన్నది, మొత్తం అప్పులు పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా పైలప్ అయిపోయినాయి. ఈ పైలప్ అయిపోయినవన్నీ చూస్తూ ఉంటే సంక్షేమ పథకాలకి ప్రయారిటీ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం మనం. అందుకని ఇవన్నీ చెయ్యాలి అంటే నాకు భయం పుడుతున్నది అని చెప్పి ఆయన అంటే, ఆ భయం ఎందుకు, నువ్వు చేసిన అప్పుల వల్ల, నువ్వు విచ్చలవిడిగా చేసిన అప్పులు, నువ్వు నీ వాళ్ళకి మాత్రమే బిల్లులు ఇచ్చుకునే ఒక కుట్రపూరిత మనస్తత్వం. ఇప్పుడు మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు ఒక అల్టిమేటం ఇచ్చారు. 1600 కోట్లు ఇమ్మీడియట్గా కట్టకపోతే మేము నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలను ఆపేస్తామని. 1600 కోట్లు ఈ 30 రోజుల్లోనే అయిందా? జగన్మోహన్ రెడ్డి కదా దాన్ని బాకీ పెట్టింది. ఎలక్షన్లకు ముందర వాళ్ళు నోటీస్ ఇస్తే 200 కోట్లు రిలీజ్ చేసి, బాబు ఒక్కరు 2 రోజులు ఆగండి, ఎలక్షన్లు అయిపోయేదాకా ఆగండి అని చెప్పి వాళ్ళని బతిలాడుకున్నది జగన్మోహన్ రెడ్డే కదా. ఈ రోజున సాక్షి పేపర్లో ఏం రాస్తారంటే, కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అమలు చేయలేమని చేతులు ఎత్తింది, 1600 కోట్లు కట్టకపోతే వాళ్ళు మొత్తం బంద్ చేస్తామంటున్నారు, ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటున్నారు అని గగ్గోలు పెడుతూ రాసుకుంటున్నారు.
1600 కోట్లు బాకీ పెట్టింది జగన్మోహన్ రెడ్డే కదా. ఈ విషయం భారతిరెడ్డికి తెలీదా? 1600 కోట్ల రూపాయలు బాకీలు పెట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు నోటీసులు ఇస్తే ఆ నోటీసులు చూపించేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, ఆరోగ్యశ్రీ ఆపేస్తుంది అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. అంటే వీళ్ళది ఎంత చిన్న మనసు, చిన్న మనస్తత్వం. వీళ్ళు చేసేవి ఎన్ని కుట్రలో మీరు ఆలోచించండి. కంగారు పడమాకండి, అన్నీ వస్తాయి, అన్నీ చేస్తాడు చంద్రబాబు నాయుడు. అంత ఈజీగా వదిలేయాడు. నువ్వు నాశనం చేసిన పోలవరం ప్రాజెక్టునే రీబిల్డ్ చేస్తున్నాడు. నువ్వు తుమ్మ చెట్లు మొలిపించిన అమరావతినే కళకళలాడిస్తున్నాడు. ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో నువ్వు పెట్టిన బొక్కలు పూడ్చలేడా? నువ్వు ఆరోగ్యశ్రీ అని పెట్టి దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేసావు. నువ్వు నీ ప్లాన్లన్నీ కూడా కుట్రతో కూడిన ప్లాన్లు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో. పెన్షన్లు కరెక్ట్గా 1వ తారీఖు, ఇప్పుడు ద్వితీయ విఘ్నం కూడా లేకుండా ఈ 2వ నెలలో కూడా పెన్షన్లు పంపిణీ సక్రమంగా పూర్తి అయిపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా మర్చిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.